హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ సంబంధించి టైప్ 3 ప్రాబ్లమ్స్ చూసాము. సో భిన్నాల పోలిక లేదంటే భిన్నాలను పోల్చుట ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనం టైప్ 3 ప్రాబ్లమ్స్ చూసాం. ఈరోజు క్లాస్లో మనం టైప్ 3కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, అది కూడా టైప్ 3కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అంతకని ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఇంకా నవోదయకి అప్లై చేయలేదో అప్లై చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ పాయింట్ అంటే, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్, అంటే అప్లికేషన్ ఫామ్లో ఏవైతే మీరు ఎంటర్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఒక్క మిస్టేక్ కూడా లేకుండా చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు నవోదయలో వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ మీకు ఛాన్స్ ఉండదు. అఫ్కోర్స్ సైనిక్ అయితే ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, సైనిక్కి ఛాన్స్ ఇచ్చారు. ఏమిటి, మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏదైనా రాంగ్గా ఎంటర్ చేసినా అవి కరెక్ట్ చేసుకోవడం కోసం సైనిక్ వాళ్ళు మాత్రం మనకు ఛాన్స్ ఇచ్చారు. బట్ నవోదయ మాత్రం ఛాన్స్ అయితే ఉండదండి. మీరు డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేస్తారో ఇంకా ఆ డీటెయిల్సే ఉంటాయి. అందు గురించి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఏం చేస్తారంటే, అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను ఈ మాట ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. అయినా సార్ చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి, సార్ మాకు అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేసినప్పుడు పలానా డీటెయిల్స్ రాంగ్గా ఎంటర్ చేసాం సార్, ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ అని చెప్పి అడుగుతున్నారు. సో అందు గురించి మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం ఎంటర్ చేసేటప్పుడు డీటెయిల్స్, ఎస్పెషల్లీ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు మాత్రం 1-2 సార్లు, ఇంకా చెప్పాలంటే కేర్ఫుల్గా. చాలామంది ఏం చేస్తారంటే నెట్ కేఫల్ దగ్గర కూర్చొని వాళ్ళు ఎంటర్ చేసి వదిలేస్తున్నారు. వాళ్ళు ఎంటర్ చేస్తున్నప్పుడు కూడా మీరు పక్కనే కూర్చోండి. మీ అబ్బాయి పేరు కరెక్ట్గా స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా, రూరల్ పెడుతున్నారా అర్బన్ పెడుతున్నారా, ప్రతిదీ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. క్లియరా? ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా తక్కువ మంది లైక్ కామెంట్ చేస్తున్నారండి. నేను జస్ట్ మిమ్మల్ని అడిగింది ఒక లైక్ ఒక కామెంటే. క్లియర్ అండి? ఓకే రండి క్లాస్ చూద్దాం. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టైప్ 3 ఆల్రెడీ చెప్పాను. ఈ రోజు కూడా టైప్ 3కి సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్? తెలుగు మీడియంలో మాత్రం ఏం రాసుకుంటారంటే, ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నం ఏది అని చెప్పి 3 రాసుకోండి. క్లియర్ అండి? ఓకే, మీరు అడగచ్చు, సార్ మాకు లాస్ట్ క్లాస్లో ఓన్లీ మీరు టూ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిలో లార్జెస్ట్ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగారు. దానికి సంబంధించి నేను 4 మోడల్స్ చెప్పాను. ఆ 4 మోడల్స్ నేను ఒకే ఒక మోడల్ చెప్పలేదు. ఆ ఒక్క మోడల్ ఏంటి, ఎల్సిఎం మోడల్. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తానని చెప్పాను. సో ఆ 3 మోడల్స్ చెప్పాను. చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే, నిన్న మాకు ఇచ్చినప్పుడు ఓన్లీ 2 ఫ్రాక్షన్సే ఇచ్చి వాటిని కంపేర్ చేశారు కదా, మరి ఈరోజు 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, మరి ఎలా చేయాలి సార్ మేమంటే, నిన్న మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరు ఏ కాన్సెప్ట్ అయితే లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నారో జస్ట్ ఆ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఉంటే ఏంటి, 2 ఉంటే ఏంటి, 10 ఉంటే ఏంటి, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. క్లియరా? సో ఆల్రెడీ ఇంకో విషయం కూడా చెప్పాను మీకు. ఉండడానికైతే నేను చెప్పడానికైతే 4 ట్రిక్స్ చెప్పాను. ట్రిక్ 1, ట్రిక్ 2, ట్రిక్ 3, ట్రిక్ 4. బట్ బెస్ట్ ఏం చెప్పాను మీకు, బెస్ట్ ట్రిక్ ఏం చెప్పాను? ఎస్, వెరీ గుడ్, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేయండి అని చెప్పాను. అవునా కదా? అండ్ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంటంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది ఏ టైప్లో చెప్పామండి? క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ ఏ టైప్లో చెప్పాం? టైప్ 3లోనే చెప్పాం. అవునా? టైప్ 3కి సంబంధించి ప్రాబ్లమ్స్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేసాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మీరు టైప్ 3లో క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేశారు కదా, ఆ క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ మీరు టైప్ 1 ప్రాబ్లంకి యూజ్ చేయొచ్చు, టైప్ 2 ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు, టైప్ 3కి కూడా యూజ్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క క్రాస్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు దేంట్లో యూజ్ చేయొచ్చు. టైప్ 1లో యూజ్ చేయొచ్చు, టైప్ 2లో యూజ్ చేయొచ్చు, టైప్ 3లో యూజ్ చేయొచ్చు. ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 5/6 3/6, 5/6 3/6. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైప్ 1 ప్రాబ్లమా, టైప్ 2 ప్రాబ్లమా, టైప్ 3 ప్రాబ్లమా? వెరీ గుడ్, ఇది టైప్ 1 ప్రాబ్లం. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే ఎస్టర్డే క్రాస్ మల్టిప్లికేషన్ ట్రిక్ యూస్ చేసామో అది ఒక్క టైప్ 3 ప్రాబ్లమ్స్కే కాదు, టైప్ 1 ప్రాబ్లమ్కి యూస్ చేయొచ్చు, టైప్ 2కి యూస్ చేయొచ్చు, టైప్ 3కి యూస్ చేయొచ్చు. ఎలాగో ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చా. ఈ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే అది టైప్ 1 టైప్ 2 టైప్ 3 చెక్ చేసుకోవాలి. ఇది టైప్ 1 టైప్ 2 టైప్ 3 వెరీ గుడ్. టైప్ 1లో ఎప్పుడు కూడా మనకి డినామినేటర్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉంటాయి, హారాల విలువలు అనేవి సేమ్గా ఉంటాయి. సో వన్స్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ నేను ఏం అడుగుతానంటే, ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్గర్ ఫ్రాక్షన్ ఏంటి, ఈ రెండిట్లో కూడా పెద్ద భిన్నం ఏది? డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఏం చెప్తారు? సో ముందు ఎప్పుడైనా సరే టైప్ 1 ప్రాబ్లం కన్ఫర్మ్ అయిన తర్వాత
మనకి ఇక్కడ గ్రేటర్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్ పెద్దది అడిగినప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్లో ఎక్కడ పెద్దగా ఉంటుందో అదే మనకి ఆటోమేటిక్గా బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది, లేదంటే పెద్ద భిన్నం అవుతుంది. సో ఇక్కడ మన డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది టైప్ 1 ప్రాబ్లం. కాబట్టి టైప్ 1 ప్రాబ్లంలో ఎప్పుడు కూడా మనం దేని మీద ఫోకస్ చేస్తాము, న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేస్తాము. సో నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, గ్రేటర్ ఫ్రాక్షన్ కావాలి, పెద్ద భిన్నము కావాలి, ఈ రెండింటి నాకు పెద్ద భిన్నం చెప్పండి అంటే న్యూమరేటర్లో ఎక్కడైతే వాల్యూ బిగ్గా ఉంటుందో 5 బిగ్ 3 బిగ్ 5 బిగ్, సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫ్రాక్షనే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. క్లియర్ అండి ఇది. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేసి చేద్దాం. 5/6 3/6 5/6 3/6. సో ఏం చెప్పాను క్రాస్ మల్టిప్లికేషన్లో, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 × 3 6 3 ఎంత అండి 18, ఆ 18 ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ 6 × 5 6 × 5 6 5 ఎంత అండి 30. సో ఈ రెండింటిలో పెద్ద భిన్నం కావాలి, బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలంటే పైన వచ్చిన మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూస్లో బిగ్ ఎక్కడుందో చూసుకోవాలి. 30 18 ఈ రెండింటిలో బిగ్ ఏదండి 30. సో అప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించిన దాని కింద ఉన్న ఫ్రాక్షన్ బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ 5/6 వచ్చింది, ఇక్కడ 5/6 వచ్చింది. సో ఒప్పుకుంటారు కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ని టైప్ 1లో యూస్ చేయొచ్చు, టైప్ 2లో యూస్ చేయొచ్చు, టైప్ 3లో కూడా యూస్ చేయొచ్చు. కానీ నన్ను అడిగితే టైప్ 1కి టైప్ 2కి అయితే ఈ మెథడ్ యూస్ చేయడం కన్నా మీరు డైరెక్ట్గా చూసి చెప్పడం ఈజీ. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల మీకు ఏంటి ఎక్స్ట్రా ఏ స్టెప్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తున్నారు, మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటున్నారు, ఇక్కడ రాసుకుంటున్నారు, ఆ తర్వాత ఈ రెండు వాల్యూస్ని వెరిఫై చేసుకుంటున్నారు, ఇన్ని స్టెప్స్ పడుతున్నాయి. దాని బదులు మీకు టైప్ 1లో ఏం చేస్తాం, అసలు మనం పెన్ కానీ పేపర్ కానీ యూజ్ చేయకుండా టైప్ 1 ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఏంటి టైప్ 1 ప్రాబ్లంలో డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి. అప్పుడు బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి అంటే న్యూమరేటర్లో ఎక్కడ బిగ్ ఉంటుందో అదే బిగ్గర్ ఫ్రాక్షన్. చూడండి అయిపోయింది ఆన్సర్ 5/6. కానీ ఇక్కడ ఎన్ని స్టెప్లు పడుతుంది చూసారా. సో అందుకే ఇది ప్రిఫర్ చేయొద్దు, టైప్ 1కి క్రాస్ మల్టిప్లికేషన్ కూడా ప్రిఫర్ చేయొద్దు, బట్ చేయొచ్చు. టైప్ 1ని చేయొచ్చు, టైప్ 2ని కూడా చేయొచ్చు, టైప్ 3ని కూడా చేయొచ్చు, బట్ ప్రిఫర్ చేయొద్దు అని చెప్తాను. క్లియరా. ఓకే, టైప్ 2 కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టైప్ 2 7/4 అండ్ 7/5 7/4 అండ్ 7/5. ఓకే, అగైన్ అది ఒక సేమ్ క్వశ్చన్. ఈ రెండు ఫ్రాక్షన్స్లో బిగ్గర్ ఫ్రాక్షన్ ఏంటి, పెద్ద భిన్నం ఏది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, ఇది టైప్ 1 టైప్ 2 టైప్ 3 చెక్ చేసుకోవాలి. చెక్ చేయండి, టైప్ 1 టైప్ 2 టైప్ 3 వెరీ గుడ్. టైప్ 2 ఎందుకని, టైప్ 2లో ఎప్పుడు కూడా మనకి టైప్ 2 ఫ్రాక్షన్స్లో ఎప్పుడు కూడా మనకి న్యూమరేటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. డినామినేటర్స్ సేమ్గా ఉంటేనేమో టైప్ 1. చూడండి 6 6 డినామినేటర్స్ హారాలన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటేనేమో టైప్ 1, లవాలన్నీ ఒకేలాగా సేమ్ వాల్యూస్ ఉంటేనేమో టైప్ 2 ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా టైప్ 2కి సంబంధించిన ఫ్రాక్షన్స్. ఇక్కడ క్లియర్ కట్. నెక్స్ట్ సో మనం ఏం చేస్తాం, జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, దీన్ని ఎప్పుడు కూడా టైప్ 2 ప్రాబ్లమ్స్లో మన బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు అంటే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు అంటే డినామినేటర్లో స్మాల్ వాల్యూ ఎక్కడ ఉందో అదే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇదే లాజిక్ మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఎప్పుడు కూడా మన టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఇక్కడ మనకి ఏంటి డినామినేటర్స్ సేమ్ కాబట్టి డినామినేటర్స్ వదిలేసి న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేస్తాం. టైప్ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి న్యూమరేటర్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి న్యూమరేటర్స్ని కాసేపు పక్కన పెట్టి డినామినేటర్స్ మీద ఫోకస్ చేస్తాం. సో మనం ఏమడిగిన మనం క్వశ్చన్, సో ఈ రెండు ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ ఏంటి అంటే మీరేం చేస్తారంటే, సో ఇది టైప్ 2 ప్రాబ్లం అని చెప్పి ఐడెంటిఫై చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, సో మనకి ఇక్కడ చూడండి టైప్ 2లో మీకు అదే చెప్పాను, బిగ్ కావాలి, చూడండి బిగ్ కావాలి, గ్రేటర్ కావాలి, పెద్దది కావాలంటే కింద మనకు చిన్నది ఉండాలి. ఇదే లాజిక్ చెప్పామన్నా. కింద మీకు స్మాల్ వాల్యూ ఉండాలి, స్మాల్. సో 5 స్మాల్ అవుతుందా 4 స్మాల్ అవుతుందా 5 స్మాల్ అవుతుందా 4 స్మాల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. జస్ట్ రివర్స్ అండి. టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా మనకి గ్రేటర్ కావాలి అంటే గ్రేటర్ ఫ్రాక్షన్ పెద్ద భిన్నం కావాలంటే లెస్ వాల్యూ ఉండాలి. డినామినేటర్ లెస్ ఉన్నది ఆటోమేటిక్గా మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇది అర్థమైంది కదా. దీన్నే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. చూడండి 7/4 నెక్స్ట్ ఏంటి ఇక్కడ 7/5. సో ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 × 7 ఎంత అండి, 4 7 ఎంత అండి 28. ఆ 28ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 5 × 7 ఆర్ 7 × 5 ఏదైనా ఒకటే, A × B అన్నా B × A అన్నా ఒకటే, 5 × 3 అన్నా 3 × 5 అన్నా ఒకటే. అదేంటి మల్టిప్లికేషన్ యొక్క రూల్ అది. రండి. సో 5 × 7 అంటే ఎంత అండి 35. మిమ్మల్ని ఏం చెప్పమని చెప్తాను, గ్రేటర్ ఫ్రాక్షన్ కావాలి. సో గ్రేటర్ కావాలి కాబట్టి పైన మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో గ్రేటర్ వాల్యూ ఎక్కడుంది, పెద్ద విలువ ఎక్కడుంది. సో 35 బిగ్గా 28 బిగ్గా 35 బిగ్. సో 35 బిగ్ అయినప్పుడు దాని కింద ఉన్న దానికి సంబంధించిన ఫ్రాక్షన్ అనేది మీకు బిగ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ 7/4 వచ్చింది, ఇక్కడ 7/4 వచ్చింది. సో ఇక్కడ నేను మీకు కంక్లూడ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ అనేది టైప్ 1కి యూస్ చేయొచ్చు. ఆల్రెడీ
మీకు ప్రూవ్ చేసి చూపించాను. టైప్ 2 కూడా చేయొచ్చు, ఆల్రెడీ ప్రూవ్ చేసేసాను. సో ఎవరైనా ఒకవేళ టైప్ 1 కానీ టైప్ 2 కానీ మర్చిపోతే చక్కగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. బట్ నన్ను అడిగితే మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని టైప్ 1కి ప్రిఫర్ చేయొద్దు, టైప్ 2 కూడా ప్రిఫర్ చేయొద్దు. ఎందుకు సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల కొన్ని స్టెప్స్ అనేవి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. బట్ మనం డైరెక్ట్గా టైప్ 1 ప్రాబ్లమ్స్ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ కళ్ళతో చూసి చెప్పేయచ్చు, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. క్లియర్ కదండి? ఓకే, ఇంకా స్టార్ట్ ఈ సమ్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్. కింద ఫ్రాక్షన్స్ ఇచ్చారు, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు దీన్ని ఈ సమ్మని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 టైప్ 2 టైప్ 3 కన్ఫర్మ్ చేస్తాను. మీరే చెప్పండి, ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్ అనేవి టైప్ 1లా కనబడుతున్నాయా, టైప్ 2లా కనబడుతున్నాయా, టైప్ 3లా కనబడుతున్నాయి? చెప్పాలి ఫాస్ట్గా. వెరీ గుడ్, టైప్ 3. ఏమని చెప్పాను మీకు టైప్ 3 చెప్పినప్పుడు? టైప్ 3లో ఎప్పుడు కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ అంటే గివెన్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, డినామినేటర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. లవాల విలువలు, లవాలు అంటే పైనుండే అట్లా లవాలు అంటారు. సో లవము విలువలు డిఫరెంట్గా ఉంటాయి, హారము విలువలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది టైప్ 3. ఒకవేళ సేమ్ కాకపోయినా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ దేనికైనా యూస్ చేయొచ్చు. టైప్ 1కి యూస్ చేయొచ్చు, టైప్ 2కి యూస్ చేయొచ్చు, టైప్ 3కి యూస్ చేయొచ్చు. అసలు ఎలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినా అది టైప్ 1 కావక్కర్లేదు, టైప్ 2 కావక్కర్లేదు, టైప్ 3 అసలు కానక్కర్లేదు. ఎలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినా మీరు కళ్ళు మూసుకొని చేసేయచ్చు. ఏది? క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్. క్లియర్ కదండి? సో నాకైతే అర్థమైంది ఏమని టైప్ 3 ఫ్రాక్షన్స్ అని అర్థమైంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీకు నేను ఆల్రెడీ టైప్ 3 ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 4 మెథడ్స్ చెప్పాను. మీకు నచ్చిన మెథడ్ మీరు ప్రిఫర్ చేయండి. బట్ నేను మాత్రం ఈరోజు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేస్తాను. మీ ఇష్టం. సార్ మేము డివిజన్ చేస్తాం సార్, మాకు డివిజన్స్ వచ్చి మేము డివిజన్స్ స్ట్రాంగ్ అనుకుంటారేమో, చేసుకోండి, మీ ఇష్టం. అది చాయిస్ నేను మీకే ఇచ్చాను ఎస్టర్డే. సో ఈరోజు నేను క్రాస్ మల్టిప్లికేషన్, ఎందుకంటే యాజ్ ఎ సార్గా నాకు తెలుసు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్, బెస్ట్ ట్రిక్ అనమాట. రండి, ముందు ఏం చేద్దాం, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాము. 3/11, 2/9, 1/5. ఓకే, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా నేనేం చేశాను, రాశాను. సో ఇప్పుడు ఏం చేయమంటాను మళ్ళీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఈ క్రింది ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్లో కూడా మనకు లార్జెస్ట్ కావాలి. అంటే ఏంటి? బిగ్గెస్ట్ కావాలి, పెద్ద భిన్నం కావాలి. నిన్న మీరు క్లాస్ ఒక్కసారి రివైజ్ చేసుకుంటే నిన్న మీకు ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి దాంట్లో క్రాస్ మల్టిప్లికేషన్ నేర్పించాను. ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి దాంట్లో క్రాస్ మల్టిప్లికేషన్ నేర్పించాను. సో మనకి 2 ఇచ్చిన 20 ఫ్రాక్షన్స్ ఇచ్చిన కాన్సెప్ట్ ఒకటే, క్రాస్ మల్టిప్లికేషన్. రండి, ముందు ఇక్కడ 3 కనబడుతున్నాయి కదా, 3 ఫ్రాక్షన్స్ కనబడుతున్నాయి కదా, ఏవో ఒక 2 తీసుకోండి, ఏవో ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. నేను ఈ 2 తీసుకుందాం అనుకుంటున్నాను, ఈ 2 తీసుకుందాం అనుకుంటున్నాను. సార్ ఈ 2 తీసుకోవాలా, ఫస్ట్ 2 తీసుకోవాలంటే మీ ఇష్టం అని చెప్తాను. చాయిస్ నేను ఇప్పుడు మీకే ఇస్తాను. సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలంటే ఎలా అంటే లైక్ లెఫ్ట్ నుంచి రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా, టాప్ నుంచి బాటంకి వచ్చినా, బాటం నుంచి టాప్కి వచ్చినా నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్ అప్లై చేస్తే సరిపోద్ది. అది రైటా రాంగ్ అని ఆలోచించక్కర్లేదు. బట్ నువ్వు నేర్చుకుంటుంది లాజిక్గా కరెక్ట్గా పెడితే చాలు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 ఫ్రాక్షన్సే కాదు, మీకు నచ్చిన ఏవో ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి చాలు. ఎనీ 2 ఫ్రాక్షన్స్. ఓకే, నేను ఈ 2 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ముందు ఈ 2 బిగ్గర్ ఏదో చూసుకుంటాను. ఎందుకంటే నన్ను ఇక్కడ అడిగింది లార్జెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి, లార్జ్ అన్న బిగ్ అన్న ఒకటే వర్డ్స్ అని, ఇవన్నీ కూడా సినోనిమ్స్. ఓకేనా? సో నన్ను అడిగింది లార్జెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ 2 ఫ్రాక్షన్స్లో కూడా లార్జర్ ఏదో ముందు చూసుకుంటా. ఈ 2 ఫ్రాక్షన్స్లో లార్జర్ ఏదో ముందు కనిపెట్టి ఉంచుకుంటాను. రండి, ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్. ఈ 2 మల్టిప్లై చేయాలి. చెప్పండి, 11 × 2 అంటే 22. ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి, అంతే కదా. 9 × 3 అంటే 27. ఇప్పుడు ఇక్కడ 22 వచ్చింది, 27 వచ్చింది. సో ఏది మనల్ని అడిగింది లార్జ్ అడిగాడు. సో ఇది లార్జ్ అవుతుందా, ఇది లార్జ్, ఇది పెద్దగా ఉందా, ఇది పెద్దగా ఉందా? 27 అనేది పెద్దగా. సో ఆబ్వియస్లీ 27 కింద ఉన్న ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది మనకి, బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. 27 కింద ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది మనకి, బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఈ 2 బిగ్ ఏదండి, ఈ 2 బిగ్ ఏది, ఇది ఆల్రెడీ వచ్చింది, బిగ్ వచ్చేసింది, అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జాగ్రత్తగా వినాలి, ఈ 2 ఫ్రాక్షన్స్లో నేను ఇది బిగ్ అని చెప్పి కన్క్లూడ్ చేసేసాను. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్లో బిగ్ చూసుకోవాలి. నేను ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్ చూసుకోవాలి, ఈ 2 ఫ్రాక్షన్స్లో. సో 3/11 ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 1/5 ఉంది. యాక్చువల్లీ ఇక్కడే చేసేయచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మళ్ళీ సెపరేట్గా రాస్తున్నాను. బట్ మీరు మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మాత్రం సెపరేట్గా రాసి టైం వేస్ట్ చేయకండి. ఇక్కడ మల్టిప్లై చేసి వేసేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నేను ఫస్ట్ ఏదో ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఓకే, ఈ 2 తీసుకున్నాను. ఈ 2 ఫస్ట్ నేను బిగ్గర్ ఫ్రాక్షన్ అయితే ఐడెంటిఫై చేశాను. వై? బికాజ్ మనల్ని ఇక్కడ అడిగింది కూడా లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. లార్జెస్ట్ అడిగాడు కాబట్టి ముందుగా ఈ 2 ఫ్రాక్షన్స్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ లార్జర్ ఫ్రాక్షన్ ఏదో ఐడెంటిఫై చేశాను. ఏది వచ్చింది మనకి, 3/11 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా రిమైనింగ్ ఏదైతే మిగిలిందో ఈ 2 కంపేర్ చేసుకుంటున్నాను.
రిమైనింగ్ మిగిలిపోయింది. ఇంక దీంతో మనకు పని లేదు. ఎందుకు? ఇది ఆల్రెడీ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అర్థమైపోయింది. ఈ రెండిట్లో కంపేర్ చేస్తున్నప్పుడు ఇది బిగ్ అయ్యింది అంటే ఇది స్మాల్. సో దీంతో మనకు అవసరం లేదు, తీసేసాను అందుకే. ఇంకా వచ్చిన ఫ్రాక్షన్ అలాగే మిగిలిపోయిన ఫ్రాక్షన్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తాను. 3/11 1/5. ఆ రెండు ఏం చేద్దాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అంతేనా కదా? ఎస్. 11 × 1 11, 5 × 3 15. సో మనల్ని అడిగింది లార్జెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి పైన మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో లార్జెస్ట్ విలువ ఆర్ లార్జర్ వాల్యూ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 11 ఉంది, 15 ఉంది. ఏది పెద్దది? 15 అనేది పెద్దది. సో 15 కింద ఏ ఫ్రాక్షన్ అయితే ఉందో అదే మనకు అవుతుంది. అయిపోయిందండి ఆన్సర్. సో మనకి ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటండి? లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటండి? 3/11. క్లియర్గా అర్థమైందా లేదా? ఏం అక్కర్లేదు, మీరు నేర్చుకున్న క్రాస్ మల్టిప్లికేషనే నేను ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ కింద తీసుకొని చేశాను, అంతే, అంత మించలేదు. ఒకళ్ళు ఎవరైనా డివిజన్ మేము చేస్తాం సార్ అంటే డివిజన్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డివిజన్ కన్నా కూడా మల్టిప్లికేషన్ ఈజీగా చేస్తారు. అందు గురించి మీకు నేను ఇది అలవాటు చేస్తున్నాను. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఒకవేళ మీకు లార్జెస్ట్ కాకుండా స్మాలెస్ట్ ఇస్తే, ఇదే క్వశ్చన్ని లార్జెస్ట్ కాకుండా స్మాలెస్ట్ ఇస్తే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ లార్జెస్ట్ మీరు ఏం చూసుకోవాలండి? ఇక్కడ ఇందాక మనకు లార్జెస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి ఇక్కడంతా కూడా లార్జర్ వాల్యూస్ చూసుకుంటే వెళ్ళాం. ఒకవేళ ఇక్కడ స్మాలెస్ట్ అడిగితే మీరు ఏం చేయాలి? మల్టిప్లై చేసిన తర్వాత అక్కడ స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి స్మాల్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి, ఇంతేనా కదా? మళ్ళీ నేను చెప్పాలి, టైం వేస్ట్ అవుతుందని చెప్పి మీకు ఎట్ ఏ టైం 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లార్జెస్ట్ ఇప్పుడు దాకా చూశారు. ఒకవేళ ఇక్కడ లార్జెస్ట్ బదులు స్మాలెస్ట్ చిన్న భిన్నం ఏదో అడిగితే సేమ్ క్రాస్ మల్టిప్లికేషనే, కాకపోతే లార్జెస్ట్ అన్నప్పుడు పైన మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో లార్జెస్ట్ వాల్యూ చూసుకున్నారు. ఒకవేళ స్మాలెస్ట్ అడిగితే క్రాస్ మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో స్మాల్ చూసుకుంటారు. 27 స్మాల్, 22 స్మాల్, 22 స్మాల్. అప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది స్మాల్ అవుతుంది కాబట్టి దీనికి కంపేర్ చేస్తారు. క్లియర్ కదా? డౌట్ ఏమి ఉండదు కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 3/11 2/9 1/5. తెలుగు మీడియంలో మాత్రం ఏం రాసుకుంటారంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి అని చెప్పి ఈ 3 ఫ్రాక్షన్స్ రాసుకోండి. క్లియర్ కదా? అరండి. ఇక్కడ మనల్ని ఏమడుగుతుంది? ఈసారి అసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. అసెండింగ్ ఆర్డర్ చెప్పండి. వాట్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన వాల్యూస్ని కానీ లేదంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ కానీ ఎలా అరేంజ్ చేస్తాం? అసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడూ కూడా మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ని, ఇది ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇచ్చిన ఫ్రాక్షన్స్ని అంటున్నాను. ఒకవేళ నెంబర్స్ ఇస్తే ఇచ్చిన నెంబర్స్ని అంటాను, ఒకవేళ డెసిమల్స్ ఇస్తే ఇచ్చిన డెసిమల్స్ని అంటాను. సో ఏది ఇస్తే అది మార్చుకోవాలి మనం. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నారు కాబట్టి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఎలా రాయాలండి? స్మాల్ టు బిగ్. స్మాల్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ ఫ్రాక్షన్కి రాసుకోవాలి, అంతే కదా? అసెండింగ్ ఆర్డర్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అసెండింగ్ ఆర్డర్ అన్నా ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నా కూడా రెండు కూడా ఒకటే. అరండి. సో ఫస్ట్ ఏం చేయాలి? నేను ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఫస్ట్ యాసిగా రాద్దాం. 3/11 రాశాను, 2/9 రాశాను, 1/5 రాశాను. 3/11 2/9 1/5 ఈజ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. స్మాల్ ఫ్రాక్షన్ టు బిగ్ ఫ్రాక్షన్ కావాలి. సో ఇచ్చిన ఈ 3 ఫ్రాక్షన్స్లో కూడా ఫస్ట్ నాకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయితే కనిపెట్టాలి. ఎందుకు? అసెండింగ్ ఆర్డర్ అంటేనే స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలి. సో ముందుగా నాకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. చూడండి ఇక్కడ స్మాల్, సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. సో ఈ మూడట్లో కూడా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. ఏం చెప్పాను మీకు? క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ నేను మీకు ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ గురించి చెప్పాను కాబట్టి సో ఇనీషియల్గా ఏవో ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి, ఒక 2 భిన్నాలు తీసుకోండి. ఇందాక నేను ఏం మోడల్ అయితే చెప్పిన సేమ్ అదే. సో 3 ఉన్నాయి కాబట్టి 3లో ఏవో ఒక 2 తీసుకోండి. ఏం తీసుకుందాం? ఈ 2 తీసుకుందాం. ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం మళ్ళీ, ఓకేనా? ఏ 2 ఫ్రాక్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 11 × 2 22, 9 × 3 చెప్పాలి, 9 × 3 27. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత మనకేం కావాలి? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. చూసుకోండి స్మాల్. సో ఈ పైన మనం మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో స్మాల్ వాల్యూ ఎక్కడ ఉందో చూస్తే ఆ వాల్యూ కింద ఉన్న ఫ్రాక్షనే మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. మనకు కావాల్సిన స్మాలెస్ట్ అసెండింగ్ అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ టు బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ పెట్టాలి. చిన్న భిన్నం నుంచి పెద్ద భిన్నంకి మనం రాయాలి, ఓకేనా? సో ఈ 2 మల్టిప్లై చేయగా 27 వచ్చింది, 22 వచ్చింది. మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి ఈ 2 వాల్యూస్లో కూడా స్మాల్ ఎక్కడ ఉందో చూసుకోండి. 27 స్మాలా, 22 స్మాలా? 27 చిన్న కదా, లేకపోతే 22 చిన్నది అంటే 22నే చిన్నది. సో ఆటోమేటిక్గా మనకి ఏమైంది? ఫ్రాక్షన్ అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది, అవునా కదా? సో అదే ఇక్కడ రాద్దాం, 2/9. ఓకే, సో ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆల్రెడీ మనం
కనిపెట్టాం. ఏం చేసాం, ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో 2/9 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అర్థమైంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఎందుకంటే దీంతో మనకి ఆల్రెడీ అవసరం అయిపోయింది. దీన్ని మనం యూస్ చేసుకున్నాం కాబట్టి కాసేపు పక్కన పెట్టేద్దాం. సో 2/9 ఈజ్ ద స్మాలెస్ట్. నెక్స్ట్ ఇంకేమేమి ఫ్రాక్షన్స్ మిగిలినాయి, ఇక్కడ 3/11 ఉంది, ఇక్కడ 1/5 మిగిలింది. 3/11 1/5. సో అదే రాద్దాం ఇక్కడ 3/11 1/5. సో అగైన్ ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్లో మనం ఏం చేయాలంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలి. ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 11 × 1 11, 5 × 3 15. సో మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి 11 స్మాలా 15 స్మాలా, 11 స్మాల్. సో ఆటోమేటిక్గా 11 స్మాల్ కాబట్టి దాని కింద ఉన్న ఫ్రాక్షన్ అనేది ఆటోమేటిక్గా మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో 2/9 తర్వాత వచ్చే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 1/5. నెక్స్ట్ ఇంకా మిగిలి 1/5 కూడా అయిపోయింది, ఆల్రెడీ మనం స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్పి ఐడెంటిఫై చేసాం. ఇంకా మిగిలింది ఒక ఫ్రాక్షన్ 3/11. ఆ 3/11 ఇక్కడ రాయడమే అయిపోయిందండి. ఇదే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అంటే ఇదే. సో ఏమీ లేదు, మీరు నేర్చుకున్న కాన్సెప్టే. ఫస్ట్ ఇచ్చే 3 ఫ్రాక్షన్ని 2 ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేశాను, డివైడ్ చేశాను. ఈ రెండు ఫ్రాక్షన్స్ నేను కన్సిడర్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేశాను. తర్వాత ఒక స్మాలెస్ట్ వచ్చింది, ఆ స్మాలెస్ట్ దాన్ని నేను క్రాస్ చేసేసుకొని తర్వాత మిగిలిన రెండిట్లో కూడా నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసి స్మాలెస్ట్ ఏంటో కనిపెట్టాను. ఇంక మిగిలింది ఒక ఫ్రాక్షన్ ఇది. సార్ మాకు ఇంత ప్రాసెస్ అక్కర్లేదు, మేము డివిజన్ చేస్తాం సార్ అంటే చేసుకోండి, మీ ఇష్టం. నేను ఏది తప్పు అనట్లేదు, మీ ఇష్టం. అదే మీకు చెప్తాను, మీకు ఏది కన్వీనియంట్గా ఏది కంఫర్ట్గా ఉంటుందో అది చూస్ చేసుకోండి, మీ ఇష్టం. అది క్లియర్ కదండి ఇది. అలాగే ఈ వచ్చిన ఆన్సర్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలాగ అంటే చూడండి, 2/9 < 1/5 3/11. ఓకేనా, మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్లో మీకు ఇలాగైనా ఇవ్వచ్చు, లేదంటే ఇలాగైనా ఇవ్వచ్చు. సో రెండిట్లు కూడా నేర్చుకొని రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అగైన్ అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. సో ఏ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, 2/3 4/5 5/6. అగైన్ ఫ్రాక్షన్స్ చూడంగానే మనకి ఇది టైప్ 3 ప్రాబ్లం అని అర్థమైంది. అర్థం కాకపోయినా క్రాస్ మల్టిప్లికేషన్ అనేది టైప్ 1కి యూస్ చేయొచ్చు, టైప్ 2కి యూస్ చేయొచ్చు, టైప్ 3 కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ రాద్దామండి. ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాము. 2/3 4/5 5/6. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ నేను ఏం చేశానంటే యాజ్ ఇట్ ఈస్గా రాశాను, 2/3 4/5 5/6. సో ఇప్పుడు నేనేం చేయాలంటే మళ్ళీ ఇక్కడ అడిగింది అసెండింగ్ ఆర్డర్లో రాశాడు. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయడమే, అవునా కదా. ఎస్, స్మాల్ టు బిగ్ అనేవి అరేంజ్ చేయాలి. ఓకే, అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ 3 ఫ్రాక్షన్స్లో కూడా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ చూడాలి. చూడండి, స్మాల్ ఫ్రాక్షన్ టు బిగ్ ఫ్రాక్షన్ అరేంజ్ చేయాలి కాబట్టి ముందుగా మనం స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదో ఐడెంటిఫై చేద్దాం. సో దానికోసం ఏం చేద్దాం, ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. నేను ఈ 2 తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చెప్పండి, 3 × 4 ఎంత అండి, 12. 3 × 4 12. 5 × 2 ఎంత అండి, 10. 3 × 4 12, 5 × 2 10 అయింది. సో నాకు ఇక్కడ ఏం కావాలి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి స్మాల్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకుందాం. 10 స్మాలా 12 స్మాలా, సో 10 స్మాల్. సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ మనకి ఫస్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుద్ది. ఓకే, 2/3. ఎస్, 2/3. సో దీంతో మనకు అవసరం అయిపోయింది కదండి. ఎస్, దీన్ని తీసి పక్కన పెట్టేయండి. 2/3 మనకు అవసరం అయిపోయింది. నెక్స్ట్ ఈ ఉన్న 2 ఫ్రాక్షన్స్ చూసుకుందాం. ఈ వాల్యూ పైన నేను స్ట్రైక్ అవుట్ చేస్తాను, దీంతో అవసరం లేదు. మళ్ళీ ఈ 2 ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ ఫ్రాక్షన్ ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని. సో అందుకే 2/3 రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇంక మిగిలిపోయిన ఈ 2 ఫ్రాక్షన్స్లో కూడా స్మాలెస్ట్ ఏదో కావాలి నాకు. సో దానికోసం నేనేం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 5 ఎంత అండి, 25. 5 5 ఎంత అండి, 25, అవునా కదా. ఎస్, 6 × 4 6 4 ఎంత అండి, 24. సో ఇప్పుడు ఏం చేయాలి, నాకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో స్మాల్ వాల్యూ ఎక్కడ ఉంటుందో దాని కింద ఉన్న ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 25 స్మాలా 24 స్మాలా, ఆబ్వియస్లీ 24 స్మాల్. సో దాని కింద ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో 4/5 నెక్స్ట్ స్మాలెస్ట్. ఇంక మిగిలిపోయింది ఒక ఫ్రాక్షన్, ఇది కూడా అయిపోయింది మనకి. ఇంక మిగిలింది మనకు ఒక ఫ్రాక్షన్. ఆ ఒక్క ఫ్రాక్షన్ కంపేర్ చేయడానికి ఇంక వేరే ఫ్రాక్షన్ లేదు కాబట్టి దాన్ని కూడా పక్కన రాసేస్తున్నాను, 5/6. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఒక్కోసారి దీని ఆన్సర్ వేరేలాగా ఇవ్వచ్చు. ఎలాగా, 2/3 < 4/5 < 5/6. క్లియర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 4th one. Arrange the following fractions in descending order. 1/3
5/7 1/2. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను అవరోహణ క్రమంలో రాయండి. ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను అవరోహణ క్రమంలో రాయండి. సో దానికి సంబంధించి 1/3 అని రాయండి, 5/7 అని రాయండి, 1/2 రాయండి. సో రెండు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? టైప్ 1 టైప్ 2 టైప్ 3 అసలు అంత అక్కర్లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. చెప్పా కదా మీకు ఏ ఫ్రాక్షన్స్ ఇచ్చినా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో ఒకసారి చెక్ చేద్దాం రండి. డినామినేటర్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి, న్యూమరేటర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు అడగచ్చు ఇక్కడ, సరే ఇక్కడ న్యూమరేటర్లు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాస్త అడగచ్చు. మీకు అది టైప్ 3లో సంబంధించిన క్రాస్ మల్టిప్లికేషన్ అనేది దేనికైనా యూస్ చేయొచ్చు. ఓకేనా? సో ముందు ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాస్టీగా రాద్దాం. 1/3 5/7 1/2. సో 1/3 5/7 1/2. సో మనల్ని ఏం రాయమంటున్నాడు? డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనల్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, అవరోహణ క్రమంలో రాయాలి ఇచ్చిన భిన్నాలను. సో మీ అందరికీ తెలుసు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఎలా అరేంజ్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఎప్పుడు కూడా బిగ్ ఫ్రాక్షన్ టు స్మాల్ ఫ్రాక్షన్, అవునా కదా? నేర్చుకున్నామండి ఇవన్నీ కూడా, చాలాసార్లు చెప్పుకున్నాం కూడా, చాలా ప్రాబ్లమ్స్ చేసాము, టెస్ట్ కూడా పెట్టుకున్నాము. సో అందుకే మీకు చెప్తాను, ప్రతిరోజు మ్యాథమెటిక్స్ మాత్రం ఎవ్రీడే ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ మీన్స్ ఎస్టర్డే జరిగిన క్లాసో ఈ రోజు జరిగిన క్లాసో ప్రాక్టీస్ చేస్తే సరిపోదు, డే 1లో చెప్పిన క్లాస్ కూడా ప్రాక్టీస్ చేయాలి, డే 2 కూడా. సో మీకు ఎగ్జామ్ అయ్యేదాకా డే 1 డే 2 డే 3 ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు ఆ మ్యాథ్స్ని అస్సలు మర్చిపోరు. ఓకేనా? రండి. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ని రాస్తాను. సో ఫస్ట్ నేనేం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని బిగ్ ఫ్రాక్షన్ నుంచి స్మాల్ ఫ్రాక్షన్కి అరేంజ్ చేయాలి. సో ముందుగా నేనేం ఐడెంటిఫై చేయాలంటే ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అంటే చూడాలి. ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ చూడాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఏ ఒక 2 ఫ్రాక్షన్స్ చూస్ చేసుకుంటాను. ఆ ఏ ఒక 2 ఫ్రాక్షన్స్ అనేవి ఈ 2 అవుతాయి, ఈ 2. ఓకేనా? సో ఏం చేయాలి? ఆఫ్టర్ దట్ క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పండి. 3 × 5 15 అవుతుంది, 7 × 1 7 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? బిగ్ ఫ్రాక్షన్ కావాలి. సో మనకి బిగ్ ఫ్రాక్షన్ కావాలి అంటే మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ వాల్యూ ఎక్కడ ఉంటుందో దాని కింద ఉన్న ఫ్రాక్షన్ మనకి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. రండి. సో 7 బిగ్గా 15 బిగ్గా? 15 బిగ్. సో ఆటోమేటిక్గా దాని కింద ఉన్న ఫ్రాక్షన్ అనేది మనకి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్రాక్షన్ మనకు వచ్చింది, 5/7 వచ్చేసింది. సో ఇది ఆల్రెడీ మనం యూస్ చేసేసాం కాబట్టి దీన్ని క్రాస్ చేసేస్తాను, తీసేయండి. ఇంకా మనం మిగిలిన ఫ్రాక్షన్లు ఏంటి? మనం మిగిలింది 1/3 1/2 మిగిలింది. సో ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి కింద రాస్తున్నాను. మీరైతే మరి డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్గా మళ్ళీ సెపరేట్గా రాయవలసిన అవసరం లేదు. మనం ఇంటెన్షన్ ఏంటి? ఈ ఫ్రాక్షన్ అయిపోయింది, ఇంక ఈ 2 ఫ్రాక్షన్స్లో కంపేర్ చేసుకోవాలి. 3 × 1 3 అని రాస్తాము, 2 × 1 రాసేస్తాం, మీకు అలవాటు చేస్తాను ఉండండి. సో ఇక్కడ 7 చెరిపేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం మిగిలిన ఫ్రాక్షన్స్ ఏంటి? 1/3 1/2. ఈ రెండిట్లో కూడా నాకు నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి. నేను ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్గర్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాను, ఇంకోసారి బిగ్గెస్ట్ అని చెప్పి యూస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాన్సెప్ట్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ రాసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమో గ్రేటర్ అని అడుగుతాను, ఒక్కొక్కసారి ఏమో గ్రేటెస్ట్ అంటాను, ఒక్కొక్కసారి బిగ్గర్ అంటాను, ఇంకోసారి బిగ్గెస్ట్ అంటాను. సో ఈ బిగ్గర్ బిగ్గెస్ట్ గ్రేటర్ గ్రేటెస్ట్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనే ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ గ్రామర్లో యాడ్జెక్టివ్ సంబంధించి డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనమాట. రండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 ఫ్రాక్షన్స్లో కూడా నాకు బిగ్ ఫ్రాక్షన్ ఏదో కావాలి, లేదంటే బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి, లేదంటే గ్రేటర్ ఫ్రాక్షన్ కావాలి. సో ఏం చేద్దాం? ఈ రెండింటిని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పండి. 3 × 1 3 × 1 ఇక్కడ చూడండి, 3 × 1 3, 2 × 1 2 × 1 2. మీరు ఒకవేళ మాకు కన్ఫ్యూజన్ ఉంది కింద వేసుకుంటాం సార్ అని మీ ఇష్టమే. సో 3 × 1 3 అవుతుంది, 2 × 1 2 అవుతుంది. సో నాకు బిగ్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి, సో బిగ్ ఫ్రాక్షన్ కావాలంటే మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో ఇక్కడ 2 వచ్చింది 3 వచ్చింది, ఈ రెండింటిలో కూడా బిగ్ ఏది? 3 బిగ్. సో 3 బిగ్ కాబట్టి దాని కింద ఉన్న ఫ్రాక్షనే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది 1/2. నెక్స్ట్ ఏముంది? రిమైనింగ్ ఒకే ఒక ఫ్రాక్షన్ మిగిలింది, ఇది కూడా అయిపోయింది, ఇంకొక ఫ్రాక్షన్ మిగిలింది కాబట్టి దాన్ని రాసేద్దాం 1/3. సో అర్థమైంది కదండి. ఒకవేళ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చి ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అన్నా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాండి. 5th ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్? 2/3 5/6 7/12 2/18. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నము ఏది? అదే రాసుకోండి. లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే పెద్ద భిన్నము. సో అని చెప్పి ఈ 4 కూడా రాసుకోండి. ఓకే.
మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టర్డే క్లాస్లో నేను 2 ఫ్రాక్షన్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పాను. ఇప్పుడు వరకు చెప్పిన ఎగ్జాంపుల్స్లో కూడా నేను 3 ఫ్రాక్షన్స్ చెప్పాను. ఇప్పుడు 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. చూడండి, ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా మనం అసలు భయపడాల్సిన పనే లేదు. మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అప్లై చేద్దాం. క్లియరా? రండి. సో మనకి ఏం కావాలి ఇక్కడ? లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. చూడండి, లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. ఎస్, అఫ్ కోర్స్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని కింద యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. మీరు ఎగ్జామ్లో అయితే రాయక్కర్లేదండి, ఎందుకంటే ఆ పేపర్ మీద మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. ఇది బోర్డు కాబట్టి నేను సెపరేట్గా మళ్ళీ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. 2/3, 5/6, 7/12, 2/18. ఓకే, మనకేం కావాలి? మాట్లాడాలి. మనకేం కావాలి? లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. ఇచ్చిన ఈ 4 ఫ్రాక్షన్స్లో కూడా లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏదో కావాలి. ముందుగా నేను వాల్యూస్ అని కరెక్ట్గా రాశాను. 2/3, 5/6, 7/12, 2/8 కరెక్ట్గా రాశాను. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏదో కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేద్దాం. డివిజన్ చేయాలి అనుకున్న వాళ్ళు డివిజన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ ముందు ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకుని ఏం చేయాలి? నేను ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 × 5 ఎంత? 3 × 5 అంటే 15. నెక్స్ట్ 6 × 2 అంటే 12. సో నాకు కావాల్సింది లార్జెస్ట్ కాబట్టి ఈ పైన మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో లార్జర్ ఆర్ పెద్ద విలువ ఎక్కడుందో చూసుకుంటే అదే సరిపోద్ది. సో 12 లార్జ్ అవుతుందా, 15 లార్జ్? 12 బిగ్గా, 15 బిగ్గా అంటే 15 బిగ్. సో ఈ రెండిట్లో కూడా ఏదండి పెద్ద ఫ్రాక్షన్? ఇదే పెద్ద ఫ్రాక్షన్. సో ఇది చిన్న ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎరేస్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్లు, ఇది ఆల్రెడీ 2 ఫ్రాక్షన్స్ చెక్ చేసేసాము. ఆటోమేటిక్గా 2 ఫ్రాక్షన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఇది స్మాల్ అని తెలిసింది కాబట్టి దీన్ని స్ట్రైక్ అవుట్ చేశాను నేను. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. అగైన్ ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ ఏం చేయాలి? 2 ఫ్రాక్షన్ క్రాస్ మల్టిప్లికేషన్. 6 × 7 42, 12 × 5 చెప్పాలి. 12 ఎంత అండి? 60. సో నాకు కావాల్సింది లార్జెస్ట్. సో లార్జర్ వాల్యూ ఎక్కడుందో చూసుకుందాం. 60 లార్జ్ అవుతుందా, 40 లార్జ్ అవుతుందా? 60 బిగ్గా, 42 బిగ్గా? 60 బిగ్. సో ఈ రెండిట్లో కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదవుతుంది? ఇది అవుతుంది. సో ఇది కూడా మనకి తీసేయచ్చు. సో ఈ రెండిట్లో మనకి 5/6 అనేది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మిగిలిన ఫ్రాక్షన్ అంటే ఇది ఒక్కటే మిగిలింది. సో ఈ పైన ఎరేస్ చేసేద్దాం. ఎరేస్ చేసి ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్లో నేనేం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. అవునా కదా? ఇప్పటికి 2 ఫ్రాక్షన్స్ నేను ఎలిమినేట్ చేశాను. ఇది ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే 5/6, 2/18 ఈ ఫ్రాక్షన్స్లో నేను మళ్ళీ బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదో ఐడెంటిఫై చేద్దాం. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. 6 × 2 12, 18 × 5 అంటే ఎంత అండి? 90. సో నాకు లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి 90 బిగ్గా, 12 బిగ్గా, లేదంటే 90 లార్జ్ అవుతుందా, 12 లార్జ్ అవుతుంది అంటే 90 లార్జ్ అవుతుంది. సో ఇదే బిగ్ అవుతుంది. ఈ 2 ఫ్రాక్షన్స్లో కూడా ఇది బిగ్ అవుతుంది కాబట్టి ఈ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ స్ట్రైక్ అవుట్ చేస్తాను. ఇప్పుడు మనం మిగిలిన ఒకే ఒక్క ఫ్రాక్షన్, బిగ్గర్ వచ్చిన ఫ్రాక్షన్ ఆర్ బిగ్గెస్ట్ వచ్చిన ఫ్రాక్షన్ ఏంటి? 5/6. సో 5/6 ఈజ్ యువర్ ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే దగ్గర అన్నీ చేసి చూపించాను. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే విడివిడిగా చేసుకోండి. ఓకేనా? విడివిడిగా అంటే ఈ ఫ్రాక్షన్ స్ట్రైక్ అవుట్ చేయగానే ఇప్పుడు ఫస్ట్ ఈ 2 ఫ్రాక్షన్స్ కంపేర్ చేస్తాను. అవునా? ఈ 2 ఫ్రాక్షన్స్ కంపేర్ చేసినప్పుడు ఇది స్మాల్ అని తెలిసిందనుకోండి, స్ట్రైక్ అవుట్ చేయండి. ఆ తర్వాత ఈ 2 విడివిడిగా తీసుకుని కంపేర్ చేయండి. ఆ తర్వాత ఈ 2 విడివిడిగా తీసుకుని కంపేర్ చేయండి. ఎలా చేసినామంటే కాకపోతే విడివిడిగా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఒకేసారి జస్ట్ మల్టిప్లై చేసి వాల్యూ చేయడమే. అలాగే ప్రీవియస్గా ఉన్న పైన ఏదైతే ప్రీవియస్గా ఉన్న వాల్యూని అది యూస్ చేయకూడదు. ఇందాక నేను ఫస్ట్ ఈ 2 తీసుకుని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక వాల్యూ వేసుకున్నాను, గుర్తుందో లేదో? అవి ఆ వాల్యూస్ అనేవి ఈ 2 కంపేర్ చేయడం వరకు మాత్రమే ఉంచాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 2 కంపేర్ చేసినప్పుడు ఈ పైన ఉన్న వాల్యూస్ అనేవి ఉంచకూడదు. ఎందుకో మళ్ళీ మల్టిప్లై చేస్తాం కాబట్టి కొత్త వాల్యూస్ వస్తాయి కాబట్టి ఆ కొత్తవి వేయాలి పైన. క్లియర్ కదండి? సో ఇవ్వండి ఏది కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ సంబంధించి టైప్ 3 ప్రాబ్లమ్స్. ఇప్పుడు హోంవర్క్ చూద్దాం. సో ఒక్కసారి అందరూ బోర్డుకి వస్తుంది. HW హోంవర్క్. ఇవి మీరు మీ ఇంటి దగ్గర చేయవలసిన వర్క్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్? 2/3, 5/6, 7/12, 2/8. తెలుగు మీడియం ఏం రాసుకుంటారు? ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో చిన్న భిన్నము ఏది అని చెప్పి ఈ 4 రాసుకోండి. నెక్స్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో 7/12 ఇది 7 అండి. 7/12, 11/18, 5/8. తెలుగు మీడియం ఏం రాసుకుంటారంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను అవరోహణ క్రమంలో మార్చండి, లేదంటే అవరోహణ క్రమంలో పెట్టండి. థర్డ్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 1/3, 2/7, 4/21. తెలుగు మీడియం ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను ఆరోహణ క్రమంలో మార్చండి, లేదంటే ఆరోహణ క్రమంలో పెట్టండి.
ఇవన్నీ క్వశ్చన్స్. ఇదండి ఈరోజు క్లాసు. రేపటి క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసు. రేపు క్లాస్లో నేను ఎల్సిఎం అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. లీస్ట్ కామన్ మల్టిపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫ్రాక్షన్స్లో ఇంకా నెక్స్ట్ మనం చేసే ప్రతి సమ్ము కూడా మనకు నెక్స్ట్ ఏదైతే సిలబస్ మిగిలిందో ఫ్రాక్షన్స్లో ప్రతి సమ్ము కూడా మనకి ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో అందు గురించే రేపు క్లాస్ ఎవరు కూడా మిస్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాక జస్ట్ ఒక 5 seconds అండ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం అనేది మర్చిపోరు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.